నూతన సంవత్సర వేడుకలు కడప జిల్లా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలన్నారు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్. 31వ తేదీ సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వాహనాలు విస్తృత తనిఖీ ఉంటుందన్నారు. 30 యాక్ట్ అమల్లోకి తెచ్చి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహిస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్తో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. 2 రోజులు కూడా నూతన సంవత్సరానికి వేడుకలకు అంగరంగ వైభవంగా కూడా కడప వేదిక కానుంది. ఈ నేపథ్యంలో కూడా కడప నగరానికి సంబంధించి అంతే జిల్లాకు సంబంధించి ఈసారి 31st నైట్ ఎటువంటి ఆంక్షలు విధించారు ఏంటి అనే దానిపై మనతో మాట్లాడేందుకు జిల్లా ఎస్పీ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఏంటి మరో రోజులో కూడా పూర్తిస్థాయిలో కూడా 31st సంబరాలు రానున్నాయి. దీనికి సంబంధించి ఎటువంటి ఆంక్షలు విధించారు ఏంటి సార్ అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నూతన సంవత్సరం సంబంధించి అందరికీ శుభాకాంక్షల కడప పోలీస్ నుంచి తెలియజేస్తున్నాను. న్యూ ఇయర్ సెలబ్రేషన్ గురించి కడప పోలీస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ సెలబ్రేట్ చేయొచ్చు. కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, పబ్లిక్ ప్లేస్లో డిస్టర్బ్ చేయకూడదు. ఈ బైక్ రేసింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ మనమే అలౌ చేయము. పబ్లిక్ ప్లేసెస్లో డిస్టర్బ్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. చాలా వరకు మనమే చెక్ పోస్ట్ పెడుతున్నాము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ ఉంటాయి. పోలీస్ సిబ్బంది అంతా 31st నైట్ దారి మీద ఉంటుంది. ఎవరైనా క్రిమినల్ బిహేవియర్ కానీ పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే వెంటనే కేసు రిజిస్టర్ చేస్తాము, స్ట్రాంగ్ కేసు రిజిస్టర్ చేస్తాము. సో దయచేసి అందరూ రెస్పాన్సిబిలిటీ మీ అందరి దగ్గర ఉంది. మన పబ్లిక్ ప్లేస్లో బిహేవియర్ ఎట్లా ఉండాలి, ఆ రెస్పాన్సిబుల్ బిహేవియర్తో మీరు సెలబ్రేట్ చేయండి. కడప పోలీస్ కూడా ఆ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఇంకా ఒకటి దిస్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. సో ఆ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కింద పబ్లిక్ గ్యాదరింగ్స్ రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. సార్ ప్రధానంగా రేపు నైట్ హోటల్స్ కానీ బార్స్ కానీ ఎంతవరకు టైమింగ్ అంటే పోలీస్ యాక్ట్ ప్రకారం మీరు ఎంతవరకు ఇస్తున్నారు సార్? సేమ్ ఇప్పటి వరకు అదే టైమింగ్ ఉంది, సేమ్ టైమింగ్స్ కంటిన్యూ అవుతాయి. బార్స్ హోటల్స్ దీంట్లో ఏమి చేంజెస్ ఏం లేదు. అంటే ప్రధానంగా సార్ మనకున్న ప్రాథమిక సమాచారం కడప అవుట్స్కట్స్లో కూడా పూర్తిస్థాయిలో ఈ 31st నైట్ అంటే బైక్ రేసింగ్ కూడా బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి సార్. దీని మీద ఎటువంటి నిఘా చేస్తారు? బైక్ రేసింగ్ మనమే అలౌ చేయము. అవుట్ సైడ్ అన్ని రింగ్ రోడ్స్లో అన్ని చెక్ పోస్ట్ పెడతాము. ఎవరైతే ఓవర్ స్పీడింగ్ ఉంటే వెంటనే ఆ వెహికల్ సీజ్ చేయడం జరుగుతుంది. అంటే రేపు 31st నైట్ ఈ గంజాయి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. ఎక్కువ యువత కూడా గంజాయి సేవించి బైకులు నడపం కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి సార్. వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్లు పెడుతున్నారు, వాళ్ళకి ఏంటి అసలు? న్యూ ఇయర్లో కొంతమంది మంచి రెజల్యూషన్ చేస్తే, సొసైటీలో మంచి ప్రొడక్టివిటీ ఏదైనా పని చేస్తే, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే ఓకే. న్యూ ఇయర్ స్టార్ట్ మీరు గాంజా నుంచి చేస్తే ఎండ్ జైల్లో ఉంటుంది, అంతే కదా. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా చూసుకుంటే కనుక రేపు జరిగేటువంటి 31st నైట్కి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా 130 యాక్ట్ని కూడా అమలుకి తీసుకొస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా సరే పూర్తిస్థాయిలో కూడా మద్యం సేవించి అలాగే గంజాయి తదితర సేవించి ఎవరైనా వాహనాలు నడిపితే కనుక వాళ్ళపైన కనుక పూర్తిస్థాయిలో కూడా చట్టం తన పను తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పి జిల్లా ఎస్పీ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో చేసి రాకిస్తూ సుధీర్, ప్రైమ్